హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు తమ మార్కులు పోస్ట్ చేశారని మనం చెప్తున్నాము. అయితే ఇప్పటికే సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించిన మరి తెలుగు మీడియం అభ్యర్థులు తమ యొక్క మార్కులు చాలామంది పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ జిల్లాకి సంబంధించి ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జిల్లాల వ్యాప్తంగా మనం చూసినప్పుడు ఈ కృష్ణా జిల్లాకి సంబంధించి మార్కులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్జిటికి సంబంధించి అంటే ఇప్పటివరకు మనం పంపించిన వాళ్ళు మాత్రమే, ఇంకా చాలామంది పంపించాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా వీడియో కింద కంపల్సరీగా మీ మార్కులు పోస్ట్ చేయండి. మీ కేటగిరీ ఏంటి, మీది ఏ జిల్లా, అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ సబ్జెక్టు ఎస్జిటినా, స్కూల్ అసిస్టెంటా, అయితే స్కూల్ అసిస్టెంట్ అయితే ఏ సబ్జెక్టు, అవన్నీ కూడా మీరు కిందకు పోస్ట్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన మార్కులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఎస్జిటికి సంబంధించి ఇక్కడ మనకు వచ్చిన మార్కులు 82.15, అలాగే 80.33, అలాగే 79, అలాగే 76.93, 76.5, 76, 75, 75, 74.6, 74.2, 74.1, 74, 73.89, 73.89, అలాగే 73.86, 73, 73, 73, అలాగే 73, 73, 73, 72.83, 72, 71.2, 70.4, 70.4, 3, 70.23, 70, 70, 70, 69, 69, 69.7, 69, 69, 69, 68.93, 96, 68.63, 68.6 ఇంకా ఉన్నారు. ఇక్కడ ఇదిగోండి 68లో ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు. చూడండి 68, 68, 68, 68, 67.6, 66.65, 66.5, 66.5, 66.37, 66.36, 66, 66, 66, 65.87, 65.74, 65.4, 65.4, 65.5, అలాగే 65.4.9, 64.9, 64.5, 64.5, 64, 63, 63, అలాగే 62, 61.67, 61.4, అలాగే ఇక్కడ 61.29, 60.86, 60.54, 60.5, 60.4, 60, 60, 59.35, 59, 57.5 అంటే మనకి వీళ్ళు పంపించిన వాడు ప్రస్తుతం 57, ఇంకా ఉన్నారు 50. అంటే వీళ్ళ కొంతమంది మనకు పంపించారు, ఇంకా చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా మీ యొక్క మార్కులు పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ జిల్లా పేరు, మీ కేటగిరీ పేరు, మీ పేరు, మీకు వచ్చిన మార్కులు ఓకే పోస్ట్ చేయండి. 57, 56.6, 55, 54.93, 52.7, 52.67, 52.5, 51, 48.5, 48, 45, 41.5 ఇలా చాలా మార్కులు అభ్యర్థులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇందులో చూడండి బీసీఈ కేటగిరీ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీబీ. ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థుల్లో కూడా చాలా ఎక్కువ మంది మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 3, అలాగే బీసీబీ ఎక్కువగా మీరు గమనించండి. అలాగే గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3లో కూడా ఎక్కువ మంది మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఎస్సీ గ్రూప్ 3లో. ఇక ఓపెన్ కేటగిరీ మార్కులు సరాసరి బీసీడీలో కానీ, బీసీ ఈడబ్ల్యూఎస్లో కానీ, లేకపోతే ఇంకా మీరు గమనిస్తే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు చాలా ఎక్కువ మంది టాప్ 100 తీసుకున్నది ఎస్సీ గ్రూప్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా. ఇకపోతే ఇక్కడ మీరు ఎస్సీ గ్రూప్ బి, బీసీబీ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓపెన్లో ఎక్కువ మంది సాధించే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే బీసీడీ కానీ ఇక చూడండి ఎస్సీ గ్రూప్ 3, ఎస్సీబీ, బీసీబీ, ఎస్సీ గ్రూప్ 3, అలాగే గ్రూప్ 3 బీసీఏ, అలాగే ఎస్సీ గ్రూప్ 3 60లో 60, 68లో అసలు వివిధ కేటగిరీ వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు, అలాగే బీసీబీ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు, చాలా ఎక్కువ మంది. నెక్స్ట్ బీసీబీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా, బీసీడీ క్యాండిడేట్స్, బీసీఏ, బీసీడీ, బీసీబీ, బీసీఏ క్యాండిడేట్స్ కూడా టాప్ 70 మెంబర్స్లో తీసుకుంటే, అంటే 70 మార్క్స్ రేంజ్లో తీసుకుంటే గ్రూప్ ఏ వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు, అలాగే మరి బీసీఏ వాళ్ళు, బీసీడీ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 3, 70స్లో ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, బీసీఏ, ఎస్సీ గ్రూప్ 3 రైట్. ఇక్కడ చూడండి ఎస్సీ ఈడబ్ల్యూఎస్, తర్వాత ఈడబ్ల్యూఎస్ 73, ఈడబ్ల్యూఎస్, బీసీఏ రైట్. 70స్లో చూసుకోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ కానీ, ఓసీ కేటగిరీ వాళ్ళు కానీ ఆల్మోస్ట్ అందరూ, వాళ్ళని వీళ్ళని లేదు, అన్నీ 74, 73 రైట్. 74 బీసీడీ, 74 ఓసీ 75, బీసీబీ రైట్. బీసీబీ 76,
బీసీడీ కేటగిరీ, బీసీబీ కేటగిరీ 76, 76, 76.93, 79 ఈడబ్ల్యూఎస్ 79, అలాగే బీసీడీ 80, రైట్. ఇంకా చూసుకోవచ్చు 82.15, రైట్. ఈ విధంగా అభ్యర్థులు చాలామంది క్యాండిడేట్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ టాప్ 75 మెంబర్స్ని తీసుకుంటే అందులో అంటే మనం పంపించిన వాళ్ళు అందులో ఎక్కువ శాతం మంది బీసీ కేటగిరీ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్స్ కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే బీసీలో కూడా బీసీడీ వాళ్ళు, బీసీబీ వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇక ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎస్టీ క్యాండిడేట్స్ ఈ 100 మెంబర్స్ని తీసుకుంటే 2-3 మెంబర్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా. అంటే ఇంకా ఉండొచ్చు, మనకు పంపించాలి. అందుకే అది మనకి తెలియడం కోసమే ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు మీ యొక్క మార్కులు ఎవరైతే పంపించలేదో వాళ్ళు కంపల్సరీగా వీడియో కింద పోస్ట్ చేయండి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మనకి క్లారిటీగా కట్ ఆఫ్ ఖచ్చితంగా ఎంత రాబోతుంది అటు ఇటుగా అనేది మనకు అర్థమైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో దీని మీద మరో అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్జిటి అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అలాగే మార్కుల రేంజ్ వివిధ జిల్లాల్లో ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. చాలామంది అభ్యర్థులు తమ మార్కులను ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే ఆయా అభ్యర్థుల్లో ఎక్కువ మంది, ఇంకా అనేక మంది తమ మార్కులు ఇంకా వెల్లడించలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఈ వీడియో కింద మీ జిల్లా, మీ పేరు, మీ యొక్క కేటగిరీ, అలాగే మీకు వచ్చిన మార్కులన్నీ కూడా మీరు ఏ సబ్జెక్టుకి రాసినా కంపల్సరీగా మీ మార్కులు పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఎస్జిటికి సంబంధించినంత వరకు మార్కుల రేంజ్ ఒకసారి మీరు గమనించినట్లయితే అన్ని జిల్లాల్లో కూడా మార్కులు 80+ నుంచి మరి 60+లో కానీ 70+లో కానీ అలాగే 50+లో కానీ చాలామంది అభ్యర్థులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించు, ఉదాహరణకి కొన్ని మార్కులు మీకు చూపిస్తాను. అభ్యర్థులు పోస్ట్ చేసిన మార్కులు కొన్ని ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 54.8, 54, 53.8 అలాగే 50 మార్క్స్. ఇంకా చూడండి 43. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మార్కులు 57, 58.13 అలాగే 59, 59.2 అలాగే మరి 59.6 అలాగే 60 మార్క్స్ అలాగే 60 మార్క్స్. 60లో చాలామంది ఉన్నారు. ఇలా 60.07, 60.6, రైట్. ఇంకా మీరు చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. 60.67 కావచ్చు, లేదా 60.8, 60.9, 61, 61.5, 61.5 అలాగే 61.5, 62 మార్క్స్, 62.3, 62.4 అలాగే 62.5 అలాగే 62.8, 63, 63, 63, 63.5, 63.5. ఇక్కడ చూడండి 60స్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఇవే కాదు, ఇంకా చాలా జిల్లాల్లో అభ్యర్థులు ఈ మార్క్స్ రేంజ్లో అంటే ఎక్కువ మంది ఉన్నారు 60స్లో. ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 63.87, 64, 64, 64.06, 64.37, 64.9, 65 అలాగే 65 అలాగే 65.5, 66, 66.5 అలాగే 66.576, ఇక 66.86, 66.9. ఇక్కడికే 60స్లో కొన్ని వందల మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఒక్క జిల్లా గురించి చెప్పట్లా, జిల్లాల వారీగా తీసుకున్నా, ఏ జిల్లాకు ఆ జిల్లా ఇండివిజువల్గా తీసుకున్నా కానీ 60స్లో అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అలాగే 70స్లో కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే అభ్యర్థులు ఉన్నారు. 80+లో అయితే ప్రతి జిల్లాలో కూడా ఓవరాల్గా 10 నుంచి 15 మంది అభ్యర్థులు 80 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం పంపించిన అభ్యర్థులు పంపించిన మార్కులు బట్టి వాటిని అనలైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ చూడండి 66.9, 66.86, 66.57 అలాగే 67 అలాగే 67, రైట్. 67, 67.3, 67.9 ఇంకా ఉన్నారు. ఇదిగోండి 67.9, 68.1, 69, 69.13, 69.92, 70 మార్క్స్, 70.2, 70.3, 70.5, 70.7, 70.76, 70.86, 71, 71, 72. ఇంకా చూడండి 73.43, 73.5, 73.70, 73.73, 73.77 అలాగే 74, 74.24, రైట్. 74.26, 74.26, 74.46, 74.5, 74.5, 74.9 అలాగే 74.9, 75, 76, 78, 80, 82, 83. అలాగే ఇంకా మీరు గమనించండి, ఇంకా కిందకి వెళ్తే మీకు చాలామంది తమ మార్కులు ఇచ్చారు. ఇక్కడ అవి కూడా ఒకసారి చూడవచ్చు మీరు. అనేక మంది అభ్యర్థులు 60స్లో ఉన్నారు, చాలామంది 60స్లో ఉన్నారు.
60, 68, 58, 59, 59, 60, 60, 60. అలాగే ఇంకా చూడండి మీకు ఇంకా ఉన్నాయి చాలామంది. 53, 53, 54. అలాగే ఇక్కడ చూడండి 83, 78, 78.83, 76, 76, 75, 75, 74. అలాగే 74.8. 70స్లో ఏ జిల్లా తీసుకున్నా కానీ 70స్లో కూడా అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఎస్జిటి, ఎస్పెషల్గా ఎస్జిటిలో మార్కులు మనం చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. 70స్లో అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 73.3, 73.4, 72, 71, 70, 70, 69, 69, 69.5, 68, 68, 68.8, 68.3, 68.16, 68.1. ఇంకా చూడండి ఇంకా చాలామంది ఉన్నారు. 68లో 68.3, 68.03, 68, 68, 67.6, 67.53, 67.5, 67, 67, 66. అలాగే 65.54, 65.44. అలాగే 65.46, 65, 64, 64.4, 64, 63. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కేటగిరీలు కూడా మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. కేటగిరీలు చూసిన 63.43, రైట్, 63.1, 62.8, 62.7, 62.5, 62, 61, 61, 60, 60.5, 59, 58, 56. అలాగే 56, 56.5, 56.55, 54, 53.7, 52.5, 51. ఇంకా మీరు ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి 38, 82.89, 80.4, 79, 77, 77.5, 77, 76.16, 75, 75.4. అలాగే 75, 75, 75, 74, 74, 73, 73, 73. ఇక్కడ చూడండి 73.1, 73, 72.9, 72.9, 72, 72. మరి ఇక్కడ చూస్తే 71.6, 71.5, 71.27, 71, 70.80, 8, 70.8. ఇక్కడ చూడండి, రైట్, 70 పాయింట్, రైట్, ఓకే, 70.47, 70.46, 70.45, 70.3, 70.7. 70స్లో ఎంతమంది అభ్యర్థులు? వీళ్ళంతా వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు అన్నమాట, ఎస్జిటి క్యాండిడేట్స్. 69.73, 68, 68.1, 68.1, 68.1, 67.98, 67.93, 67.9, 67.75, 67.5, 67, 67, 67, 66, 66.8, 66.75, 66.5, 66.5, 66, 66. చూడండి 66, 65, 65.5, 65.2, 65.1, 65.07, 65, 65 పాయింట్, 64.6, 64.6, 64, 64.4, 64.23, 64.13, 64, 63, 63.8, 63.8, 84, 63.8, 63.6. అలాగే 63.15, 63.1, 63. అలాగే 62.9, 62.7, 62.7, 62 పాయింట్. ఇది చూడండి 60స్లో అసలు ఎంతమంది మనం చదవటానికి కూడా మనకి నోరు తెరట్లా, అంతమంది ఉన్నారు క్యాండిడేట్స్. 62.7, 62, 62, 61.6, 61.5, 61.5, 61.3, 61.3, 13, 61, 61, 60, 60, 59, రైట్. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా కొన్ని చోట్ల రేంజ్ ఒక రేంజ్లో ఉంది. 57, 56, 56, 55, 54, 54, రైట్, 54. ఇంకా మీరు చూడండి ఇంకొన్ని జిల్లాల్లో అయితే 54, 55, 49, 50, 50.53, 50.93, 51, 52, 52, 53.7, 54.7, 54. ఇక్కడ చూడండి 48, 42, 36 రేంజ్లో కూడా అభ్యర్థులు ఉన్నారన్నమాట. ఇంకా మీరు చూడవచ్చు ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూడండి కొన్ని జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో అయితే 82.73, 81, 81.5, 74, 8.4, 78, 77, అలాగే 74.87, 74.4, 74, 72, 71, 70, 70, 69, 69.6, 69.2, 69, 68, 68, 68.4, 68.4, 68.24. అలాగే 68లో 68.1, 67.5, 67.5, 67.2, 67.6, 06, 67.03, 67, 66.5, 66.1, 66, 65.5, 64.5, 64,
ఈ విధంగా ఇంకా చూసుకోవచ్చు మీరు. ఇంకా చూసుకుంటే 63స్లో 63, 63, 62.8 రైట్. ఇంకా 62.8, 62.36, 62, 61.63, 61.53, 57, 61.53, 61, 60.73, 60.5, 60.38, 60.27, 60.13, 60, అలాగే 59.43, 59, 58.57, 58.5, 57, 56.5, 56. ఇంకా చూడండి 55.5, 54, 52, 52, 51.17, 51, 50.9, 46. ఇదంతా ఎస్టీ క్యాండిడేట్స్ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో. ఇక్కడ చూడండి ఈ మరి ఇంకొక రేంజ్ ఇది 82.15, 80.3, 79, 76, 76, 76, 75, 75, 74, 74, 73, 73, 73, 73, 73, 73, 73 చూడండి 73, 72, 72, 71, 71, 70, 70, 70, 70. మరి ఎన్ని మార్కులు అసలు ఏ రేంజ్లో ఉన్నారంటే హెచ్జిటి అభ్యర్థులు మార్కులు మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని జిల్లాలో. అయితే కంగారు పడవద్దు. కొన్ని కేటగిరీలు ఎస్టీ కేటగిరీ కావచ్చు, కొన్ని చోట్ల ఉమెన్ కేటగిరీ కావచ్చు, కొన్ని చోట్ల ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాండిడేట్స్ తక్కువ మార్కులకు కూడా జాబ్ తెచ్చుకునే అవకాశం వాళ్ళకి చాలా స్పష్టంగా ఉందన్నమాట. నాకు 59 వచ్చినాయి, 58 వచ్చినాయి అని కంగారు పడవద్దు. అక్కడ కూడా మీకు హెచ్జిటి పోస్ట్ వచ్చే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది. అది నేను ఎలాగో మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఇక చూడండి మార్కుల రేంజ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక బాగానే వచ్చాయి. మొత్తం మీద 60స్లో చాలామంది అభ్యర్థులు 60స్లో ఉన్నారు. 60స్లో కొన్ని చోట్ల చూడండి, కొన్ని చోట్ల 60స్లో అభ్యర్థులు బాగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో 60స్లో అభ్యర్థులు చాలామంది ఉన్నారన్నమాట. ఓకే రైట్. మనం నెక్స్ట్ వీడియోలో మరి హెచ్జిటి పోస్టులకు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వివిధ సబ్జెక్టుల అభ్యర్థుల పరిస్థితి ఏంటనేది, కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్